Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ని అటు బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్కి ఇటు జనరల్ ఎగ్జామ్స్కి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి ఎగ్జామ్కి కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటి అంశము. సింపుల్గా ప్రశ్న కూడా ఎలా వస్తుందో మీకు ఇక్కడ చూద్దాం. ఏమిటి అనేటువంటి దాన్ని చూస్తే ఒక రాష్ట్రము ఒక ఆర్ఆర్బి అనేటువంటిది ఇక్కడ హెడ్డింగ్ పెట్టడం జరిగింది. ఆ హెడ్డింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఒక రాష్ట్రంలో ఒక ఆర్ఆర్బి ఉండాలి. ఆర్ఆర్బి అంటే ఇక్కడ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ చాలా ఇంపార్టెంట్. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అని పిలుస్తారు. అయితే ఏప్రిల్ 5, 2025న డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిఎఫ్ఎస్ అంటారు ఒక గెజిట్ నోటిఫికేషన్ని జారీ చేసింది. ఆ గెజిట్ ప్రకారము దేశంలో ప్రస్తుతము 43 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ప్రజెంటు 26 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో అమలులో ఉన్నాయి లేదా పనిచేస్తున్నాయి. 43. అయితే ఈ 43 ఆర్ఆర్బీలను పరిగణనలోకి తీసుకొని సుమారుగా 26 బ్యాంకులని అందులో 26 బ్యాంకులని కలిపేయడం జరిగింది. కలిపేసి వాటన్నింటినీ కలిపేసి ఎంతకు కుదించారు అంటే 28కి కుదించడం జరిగింది. 28కి కుదించారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో 4 గ్రామీణ బ్యాంకులు ఉండేవి. ఈ 4ని కలిపేసి ఒకే గ్రామీణ బ్యాంకుగా మార్చారు. ఆ రకంగా నంబర్ ఆఫ్ బ్యాంక్స్ రెడ్యూస్ అయినవి 26, కానీ ఓవరాల్గా 15 తగ్గుతాయి. నంబర్ అనేది 15 తగ్గుతాయి. 43 ఆర్ఆర్బీల నుండి 28కి కుదించారు. రేపు ఇదే ప్రశ్న వస్తుంది. దేశంలో ప్రస్తుత గ్రామీణ బ్యాంకుల సంఖ్య అని అడుగుతాడు. 28. హౌ మెనీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ నౌ ఇన్ ఇండియా అంటే 28. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు 28కి కుదించారు అన్నాం కదా. 28 ఇప్పుడు ఎక్కడెక్కడ ఆపరేట్ చేయబడుతున్నట్లు 26 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ 26 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 28 రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ ఆర్ఆర్బీలను కలపడం వలన లాభం ఏమిటి అంటే వాటి ఎఫిషియన్సీ అనేది భారీగా పెరగడం జరిగింది. అంటే ఈ ఆర్ఆర్బీలని కలపడం అనేది ఇదే మొదటిసారి కాదు. ఇలా ఆర్ఆర్బీలను కలపడము ఇది 4వసారి. ఇది 4వసారి. మరి ఆర్ఆర్బీలను కలపడానికి ఎలా అవకాశం ఉంది అంటే ఈ ఆర్ఆర్బీల కోసమని 1976లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్నే ఆర్ఆర్బి యాక్ట్ 1976 అంటారు. ఆ చట్టంలో సెక్షన్ 23A క్లాజ్ 1 ప్రకారము ఈ ఆర్ఆర్బీలను ఒకదానిలో ఒకటే కలిపే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే చాలా ఇంపార్టెంట్. 43 ఆర్ఆర్బీలు 28కి ఒక దాంట్లో ఒకటి కలిపేసి 28కి కుదించారు. ఈ 28 బ్యాంకుల కుదింపు అనేది ఎప్పటి నుండి అమలులోకి వచ్చిందంటే మే 1, 2025 నుండి అమలులోకి రావడం జరిగింది. అయితే ఇది 4వ విడత అని చెప్పాం కదా. మొదటి విడత
2006 నుంచి 2010ల మధ్య జరిగింది. అంటే 2010కి వచ్చేటప్పటికి మన దేశంలో 196 ఆర్ఆర్బీలు ఉంటే అవి 82కు తగ్గించబడ్డాయి. ఆ తర్వాత రెండో విడతలో 2013 నుంచి 2015ల మధ్య జరిగితే ఈ 82 సంఖ్య 56కి తగ్గించడం జరిగింది. మూడవ విడత తీసుకుంటే 2019-2021ల మధ్య జరిగితే 56ని 43కి తగ్గించారు. ఇప్పుడు ఫేజ్ 4 అన్నాం అనుకోండి, 4వ దశ 2024-25లో 43 నుండి దీనిని 28కి తగ్గించడం లేదా కుదించడం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే ఈ ప్రాంతీయ బ్యాంకుల యొక్క అందరితో చర్చలు జరిపి ఈ గతంలో చేసిన ఈ 3 దశల్లో ఇలా కుదించడం వలన ఆర్ఆర్బీలను కుదించడం వలన వాటి పని సామర్థ్యం పెరిగింది అని గుర్తించడం వలన ఇప్పుడు మరలా వీటి సంఖ్యని కుదించి 26 రాష్ట్రాల్లో 26 ఆర్ఆర్బీలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2 ఆర్ఆర్బీలని నెలకొల్పి 28కి వీటిని ఇప్పుడు పరిమితం చేశారు. అయితే ఈ సెక్షన్ అనేది ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, బ్యాంక్స్ ఎగ్జామ్స్కి, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగే గ్రూప్స్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ సెక్షన్ అనేది. అయితే ఈ అమాల్గమేషన్లో, ఈ కలిపివేయడంలో, ఈ బ్యాంకుల యొక్క అమాల్గమేషన్ లేదా కుదింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 4 ఆర్ఆర్బీలు ఉన్నాయి. ఆ 4 ఆర్ఆర్బీల పేర్లు ఒకసారి చూద్దాం. చైతన్య గోదావరి బ్యాంక్ అనేది ఒకటి ఉంది. దీనిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసేది. రెండోది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అన్నది, ఇది కెనరా బ్యాంక్ స్పాన్సర్షిప్లో ఉండేది. మూడవది సప్తగిరి గ్రామీణ్ బ్యాంక్ అన్నారు, దీనికి ఇండియన్ బ్యాంక్ స్పాన్సర్గా ఉంది. నాలుగవది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, దీనికి ఎస్బీఐ స్పాన్సర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్గా ఉంది. ఈ 4 ఆర్ఆర్బీలు ఆంధ్రప్రదేశ్లో వివిధ రీజియన్స్లో సేవలు అందించేవి. వీటిని ఇప్పుడు ఈ అమాల్గమేషన్లో భాగంగా సింపుల్గా ఒకే బ్యాంకుగా మార్చారు. ఆ ఒకే బ్యాంకు పేరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని పేరు మార్చారు. సింపుల్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని పేరు మార్చి దీనికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన స్పాన్సరర్గా ఉంటూ దీని యొక్క ప్రధాన కార్యాలయము అమరావతిలో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ఈ ఆర్ఆర్బీస్ అనేటువంటివి ఆర్ఆర్బీ యాక్ట్, ఆర్ఆర్బీ చట్టము 1976లో ఏర్పాటు చేశారు. అంటే దీనికి పవర్స్ వచ్చినాయి చట్ట ప్రకారం. మహాత్మా గాంధీ గారు పల్లెటూరులే, గ్రామాలే దేశానికి వెన్నుముకలని చెప్పిన సూత్రం ఆధారంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బ్యాంకింగ్ సంస్కరణల పైన నరసింహం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నరసింహం కమిటీ సూచనల మేరకు మన దేశంలోనే మొట్టమొదటి ఆర్ఆర్బీని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఆర్ఆర్బీ చాలా ఇంపార్టెంట్. దేశంలోనే మొట్టమొదటి ఆర్ఆర్బీ ప్రథమ బ్యాంక్ అండి. దేశంలోనే మొదటిది ప్రథమ బ్యాంక్. ఈ ప్రథమ బ్యాంకుని 1975 అక్టోబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఏర్పాటు చేస్తే ఈ బ్యాంకుకి సిండికేట్ బ్యాంక్ అనేది స్పాన్సరర్ బ్యాంకుగా ఉండేది. అయితే ఈ చట్టాన్ని, ఆర్ఆర్బీ చట్టం 1976ని 2015లో సవరించడం కూడా జరిగింది. అయితే ఈ ఆర్ఆర్బీలలో షేర్ హోల్డింగ్ ఎలా ఉంటుందంటే, ఆర్ఆర్బీలో షేర్ హోల్డింగు కేంద్ర ప్రభుత్వానిది 50%. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ విల్ హోల్డ్ 50% ఆఫ్ స్టేక్. అలాగే చాలా ఇంపార్టెంట్, స్పాన్సర్ బ్యాంక్ ఏమో
35% ఆఫ్ స్టేక్ ఉంటే అది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆర్ఆర్బియో ఆ రాష్ట్రము 15% ఆఫ్ స్టేక్ని ఇందులో కలిగి ఉంటుంది. అంటే ఆర్ఆర్బిస్ యొక్క స్ట్రక్చర్ కేంద్రము, స్పాన్సర్ బ్యాంక్, రాష్ట్రము 50:35:15%లో దాని యొక్క షేర్ హోల్డింగ్ అనేది ఉంటుంది. అయితే 2015లో ఆర్ఆర్బి చట్టం 1976ని సవరించారు అని చెప్పాం. ఆ సవరణ ప్రకారము కేంద్రము, స్పాన్సర్ బ్యాంక్ యొక్క షేర్ హోల్డింగు 51% తగ్గకుండా ఉండాలి. ఎందుకంటే ఈ సవరించిన చట్టం ప్రకారం 2015లో ఆర్ఆర్బి చట్టాన్ని సవరించిన తరువాత ఏం జరిగిందంటే బయట పెట్టుబడులని, ప్రైవేట్ పెట్టుబడులని ఆహ్వానించారు ఆర్ఆర్బికు. అలా ఆహ్వానించినప్పుడు కేంద్రము మరియు స్పాన్సర్స్ యొక్క బ్యాంక్ యొక్క వాటా 51% తగ్గకూడదు అని కండిషన్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం స్టూడెంట్స్. ఖచ్చితంగా దీని మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.